హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టాబ్లిష్ అయిన ఇంపార్టెంట్ కమిషన్ సర్కారియా కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, సో ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసిన టాపిక్. సో మరి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఆర్ఎస్ సర్కారియా కమిషన్. సో సర్కారియా కమిషన్ అనేది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టాబ్లిష్ అయిన కమిషన్ అనమాట. ఓకే, సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటే బెటర్గా రికమెండేషన్స్ ఇవ్వమని చెప్పి సెంటర్ 1983 టైంలో ఎస్టాబ్లిష్ చేస్తే వీళ్ళు 1987లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రైట్, సో మనకి ఇది ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. మరి కంపోజిషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది 3 మెంబర్ కమిటీ ఆర్ కమిషన్. సో మరి 3 మెంబర్ కమిషన్లో చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఆర్ఎస్ సర్కారియా అన్న ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయనతో పాటు బి శివరామన్ అనే పర్సన్, ఆయనతో పాటు ఎస్ఆర్ సేన్ అనే పర్సన్, మనకి 3 మెంబర్స్ దీంట్లో మెంబర్స్గా ఉండడం జరిగింది. రైట్, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్కారియా గారు, శివరామన్ గారు అండ్ సేన్ గారు. రైట్, దెన్ ఏం ఏంటి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బెటర్ చేయడం. రైట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బెటర్ చేస్తూ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఐడియాని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడానికి కమిషన్ రికమెండేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మరి ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి, మనకు జనరల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఎన్ని డొమైన్స్లో ఉన్నాయి? లెజిస్లేటివ్ డొమైన్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ డొమైన్లో కానీ, ఫైనాన్షియల్ డొమైన్లో కానీ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. మరి ఈ డొమైన్స్ అన్నిట్లో కూడా సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఉన్న ఇరిటెన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కడైతే వివాదాలు వచ్చే స్కోప్ ఉందో వాటిని తగ్గిస్తూ బెటర్గా రిలేషన్స్ని స్ట్రెంగ్థెన్ చేయడం వల్ల మనం ఈ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే విధంగా ఈ కమిటీకి మనం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, దెన్ మరి రికమెండేషన్స్ ఏంటి? సో మేజర్ రికమెండేషన్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు? సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఫోస్టర్ చేయడానికి. ఓకే, సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే మనకి ఇష్యూస్ ఏముంటాయి జనరల్గా? ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఓకే, గవర్నర్ యొక్క ఆఫీస్. సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఎందుకు వివాదాస్పదం అవుతుంది? అపాయింట్మెంట్ విషయంలో అవ్వచ్చు, తర్వాత గవర్నర్ సెంటర్ ఏజెంట్కి ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అని కొన్ని స్టేట్స్ ఎలిగేషన్స్ చేయడం విషయంలో కావచ్చు, డిస్క్రిషనరీ పవర్స్ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడం విషయంలో, ఆర్టికల్ 200 విషయంలో అవ్వచ్చు, ఛాన్సలర్స్గా యూనివర్సిటీస్కి ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో జనరల్గా గవర్నర్ ఇన్స్టిట్యూషన్ అనేది సెంటర్కి స్టేట్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తుంది. రైట్, సో ఆ విషయంలో దెన్ మెయిన్గా ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం విషయంలో అవ్వచ్చు, లేదు అని అంటే ఫిస్కల్ ఫెడరలిజం. సో స్టేట్స్కి ప్రాపర్గా మనీ సెంటర్ ఇవ్వట్లేదు, డెవల్యూషన్ జరగట్లేదు, ఫైనాన్స్ కమిషన్ అనే దాన్ని ప్రాపర్గా రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయంలో కానీ, లేదు అని అంటే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నా కూడా మనకి ప్రాపర్గా దీని ఫంక్షనింగ్ అనేది జరగట్లేదు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంకా అదర్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్కరెంట్ లిస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో స్టేట్ లిస్ట్లోంచి తీసుకుని చాలా వాటిని కన్కరెంట్ లిస్ట్లో పెట్టడం వల్ల స్టేట్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్లో కూడా సెంటర్ లా పాస్ చేసే కెపాసిటీ తెచ్చుకుంటోంది అనేది స్టేట్స్ యొక్క వాదన. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రికమెండేషన్స్ చేయమని చెప్పి మనకి సర్కారియా కమిషన్ని అడగడం జరిగింది. రైట్, మరి ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కమిషన్ రికమెండేషన్స్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ అనమాట. మరి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే ఏంటి? అత్యవసర పరిస్థితి. మనకి ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తాం? ఎప్పుడైతే కనుక మనకి స్టేట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మనకి 3 వేస్గా ఉన్నాయి కాన్స్టిట్యూషన్. రైట్, సో ఆర్టికల్ 352 కింద మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ఆర్మ్డ్ రెబెలియన్ విషయంలో ఇంపోజ్ చేయొచ్చు. మరి ప్రెసిడెంట్ రూల్ అనేది మనం ఆర్టికల్ 356 ఎప్పుడైతే స్టేట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయినా లేకపోతే సెంటర్ ఇచ్చిన డైరెక్షన్ని ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయినా కానీ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. అది కాకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 358 రైట్ త్రూ 60 ఆర్టికల్ 360 కింద మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మనం విధిస్తుంటాం. రైట్, సో ఇలా ఎమర్జెన్సీస్ ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుందని గమనించారు? ఆర్టికల్ 356 పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఆర్టికల్ 356 ఏం చెప్పారు అని అంటే ఎప్పుడైతే సెంటర్ స్టేట్స్ కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతోంది అని భావిస్తాయో అప్పుడు స్టేట్స్కి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వాలి. వార్నింగ్ అంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని ఫస్ట్ ఒక వార్నింగ్ ఇవ్వాలి.
వార్నింగ్ ఇచ్చిన తర్వాత సెంటర్కి స్టేట్స్ ఏం ఆన్సర్ చేస్తున్నాయో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆన్సర్ ఇచ్చింది ప్రాపర్గా వ్యాలిడ్ అనుకుంటే కనుక దాన్ని బట్టి కోర్స్ కరెక్షన్ చేయాలి. అలాంటప్పుడు తప్పించి మనకి ఆన్సర్ వాళ్ళు చెప్పింది సూటబుల్గా లేదు కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ ఇంకా జరుగుతోంది అనుకున్నప్పుడు స్టేట్స్ని దారిలో పెట్టడానికి లాస్ట్ రిసార్ట్గా మాత్రమే ఆర్టికల్ 356ని యూజ్ చేయాలి తప్పించి ప్రతిసారి స్టేట్ని కంట్రోల్లో తీసుకోవడానికి సెంటర్ అనేది దీన్ని యూజ్ చేయకూడదు అని క్లియర్గా ఇక్కడ మనకి సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. అంటే వెరీ స్పేరింగ్గా యూజ్ చేయాలి, చాలా తక్కువగా యూజ్ చేయాలి అని. ఓకే, దాంతోపాటు ఇది లాస్ట్ రిసార్ట్ లాగా మాత్రమే ఉండాలి ఆర్టికల్ 356 అనేది కూడా ఈ సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. రైట్, ఆర్టికల్ 356 పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పారు అని అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అవ్వకూడదు. సో మనకి ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం డిస్మిస్ చేస్తాం. రైట్, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిస్మిస్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇది మ్యాండేటరీగా చేయాలి. బట్ ఇక్కడ ఏం చెప్పారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని జనరల్గా సస్పెండెడ్ యానిమేషన్లో పెడతాం. రైట్, సస్పెండెడ్ యానిమేషన్లో పెడతాం కానీ దీన్ని దీన్ని డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అని సర్కారియా కమిషన్ ఎంఫసైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు, మనకు జనరల్గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఒకటి గవర్నమెంట్ మెజారిటీ లూజ్ అయినప్పుడు కూడా మనం ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తూ ఉంటాం. ఓకే, గవర్నమెంట్ ఎప్పుడైతే మెజారిటీ కోల్పోతుందో అప్పుడు ఏం చెప్పారు, గవర్నర్ ఒకసారి ఎవరైతే గవర్నమెంట్ మీదకి ఎలిగేషన్స్ వచ్చాయో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయనివ్వాలి. ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మెజారిటీ లేదని ప్రూవ్ అయిన సిచ్యువేషన్లోనే వాళ్ళని డిస్మిస్ చేయాలి తప్పించి ఆర్బిట్రరీగా ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయకూడదు అని మనకి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. రైట్, దెన్ మరి నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సర్కారియా కమిషన్ గురించి వినగానే ఫస్ట్ వచ్చే మేజర్ రికమెండేషన్ ఏంటి అంటే ఆర్టికల్ 263 కింద మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని క్రియేట్ చేసుకోమని మేజర్ రికమెండేషన్ ఎవరు ఇచ్చారు, సర్కారియా కమిషన్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 263 కింద. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటి, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ నాన్ పర్మనెంట్ బాడీ. మరి ఇట్లా నాన్ పర్మనెంట్ బాడీ అంటే ఏంటి, సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా ఇది ఎప్పుడూ కంటిన్యూస్గా ఎగ్జిస్టెన్స్లో ఉండదు. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మాత్రమే దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. రైట్, సో మనకి రీసెంట్ టైమ్స్లోనే దీన్ని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, 18th టైం ఆల్మోస్ట్గా. సో దీని కింద మనకి ఇంకొక ఎగ్జాంపుల్గా ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పొచ్చు. సో ఫైనాన్స్ కమిషన్ కూడా ఆర్టికల్ 280 కింద ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో లేకపోతే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ప్రెసిడెంట్ దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్స్ కమిషన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రెండు కూడా మనకి కాన్స్టిట్యూషనల్ నాన్ పర్మనెంట్ బాడీస్ అనమాట. రైట్, దెన్ ఇనీషియల్గా దీన్ని ఎలా క్రియేట్ చేయమన్నారు అని అంటే సర్కారియా కమిషన్ దీన్ని ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అనే పేరుతో క్రియేట్ చేయమని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏం చేయడానికి దీన్ని మనకు రికమెండ్ చేశారు అని అంటే సెంటర్ మధ్యలో స్టేట్ మధ్యలో ఉండే రిలేషన్స్ని బెటర్ చేయడానికి, లేదు అని అంటే రెండు స్టేట్స్ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ వల్ల ఏంటంటే ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసి మనం యూనిటీని ఇంటిగ్రిటీని ఇంకా ఫోస్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది అని ఈ కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. మరి కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు దీనికి చైర్మన్గా ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఆయనతో పాటు చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ మెంబర్స్గా ఉంటారు. వాళ్ళతో పాటు మనకి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే నామినేట్ చేయబడ్డారో వాళ్ళని కూడా జనరల్గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో మెంబర్స్గా జాయిన్ చేస్తారు. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన రికమెండేషన్స్ అనేవి బైండింగ్గా కాదా అంటే ఓన్లీ అడ్వైజరీ. అంటే మనకి ఇక్కడ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మేరకు మనం దీన్ని క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా ఇది ఓన్లీ అడ్వైజరీగా మాత్రమే ఉంటుంది, అంటే బైండింగ్ కాదు రికమెండేషన్స్ అనేవి. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కింద మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కింద మనకి స్టాండింగ్ కమిటీ అనేది ఉంది. సో అది ఒక సెక్రటేరియట్ లాగా ఫంక్షన్ చేస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్రియేట్ అయితే దీనికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటే ఈ స్టాండింగ్ కమిటీకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు మనకి దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. ఇది సెక్రటేరియల్ అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి. సో అది కూడా ఈ రికమెండేషన్స్లో ఒకటి. దెన్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ అనే వ్యవస్థ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సెంటర్ యొక్క ఏజెంట్గా అలానే స్టేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్గా గవర్నర్ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. మరి గవర్నర్ అపాయింట్మెంట్ విషయంలో కానీ గవర్నర్ యొక్క ఫంక్షన్స్ విషయంలో కానీ సర్కారియా కమిషన్ కీలక రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనం జనరల్గా గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు
మనకి క్వాలిఫికేషన్స్ ఏం పెద్దగా మెన్షన్ చేయలేదు. సో మన కాన్స్టిట్యూషన్ చెప్పింది ఏంటి అంటే 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి, సిటిజన్ అయి ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఇలా కొన్ని రికమెండేషన్స్ తప్పించి మనకి మేజర్గా క్వాలిఫికేషన్స్ ఈ డొమైన్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇలా ఉండకూడదు ఇలాంటివి ఏం చెప్పలేదు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ క్లియర్గా ఏదైనా మెన్షన్ చేయదో అప్పుడు ఆర్బిట్రరీనెస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. దాన్ని తగ్గించడానికి ఈ కమిషన్ ఏం చెప్పింది అని అంటే, ఎప్పుడైతే గవర్నర్ని అపాయింట్ చేస్తామో గవర్నర్ జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అపాయింట్మెంట్ చేసేటప్పుడే స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి అని రికమెండేషన్ చేయడం జరిగింది. దెన్ గవర్నర్ యొక్క టెన్యూర్ గురించి, సో జనరల్గా మన కాన్స్టిట్యూషన్ పరంగా టెన్యూర్ అనేది ఫిక్స్డ్గా మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారు, హీ ఎంజాయ్స్ ద ఆఫీస్ until unless he enjoy the pleasure of president. అంటే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎప్పటివరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారో అప్పటి వరకు గవర్నర్కి టెన్యూర్ ఉన్నట్టు లెక్క. అంటే ఇక్కడ మనకి అలా కాకుండా జనరల్గా ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 5 yearsని మెన్షన్ చేయండి అని చెప్పి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది, రైట్. సో దెన్ మనకి రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపాయింట్మెంట్ విషయంలో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే, ఎమినెంట్ పర్సన్ అయి ఉండాలి, అంటే దేంట్లో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, సమ్ వాక్ ఆఫ్ లైఫ్ దేంట్లో అయినా. దెన్ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఒక స్టేట్లో అపాయింట్ చేసే గవర్నర్ ఆ స్టేట్కి సంబంధించిన వారు అవ్వకూడదు, ఎందుకంటే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో మనకి లోకల్ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్స్ కానీ, కాస్ట్ కానీ, రిలీజియస్ ఎఫిలియేషన్స్ కానీ ఉంటాయి కాబట్టి జనరల్గా అవుట్ సైడ్ పర్సన్ని గవర్నర్కి అపాయింట్ చేయడం బెటర్ అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. తర్వాత డిటాచ్డ్ ఫిగర్, నాట్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వని డిటాచ్డ్ పర్సన్ని జనరల్గా గవర్నర్కి అపాయింట్ చేయమన్నారు. తర్వాత షుడ్ నాట్ హ్యావ్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లోకల్ పాలిటిక్స్. సో యాక్టివ్గా ఈ టైంలో అంటే అట్లీస్ట్ మనకి అపాయింట్మెంట్ జరిగే 2-3 years ముందు ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండని వాళ్ళని అపాయింట్ చేయడం బెటర్. దాంతోపాటు రూలింగ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో ఒక రూలింగ్ పార్టీ ఉండి స్టేట్లో ఇంకొక డిఫరెంట్ రూలింగ్ పార్టీ ఉంటే కనుక ఈ పార్టీ పర్సన్ని, అంటే ఇక్కడ యాక్టివ్గా ఉన్న పర్సన్ ఇక్కడ స్టేట్లో గవర్నర్కి అపాయింట్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందో రిఫ్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పి సర్కారియా కమిషన్ మనకు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆల్ ఇండియా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పారు, ఆల్ ఇండియా సర్వీసెస్ని తీసేయాలి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నమెంట్ అపాయింట్ చేసిన రాజ్మన్నార్ కమిటీ కానీ ఇలాంటివి రికమెండ్ చేశాయి. వీటన్నిటిని తోసిపుచ్చి సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది మన యూనిటీని, ఇంటిగ్రిటీని, యూనిఫార్మిటీని అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడానికి కీలకమైన రోల్ ప్లే చేస్తాయి. సో ఎంతైనా మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరం ఉంది అని చెప్పి ఎంఫసైజ్ చేశారు. దాని తర్వాత ఏం చెప్పారు, స్ట్రాంగ్లీ అపోజ్డ్ ఎనీ మూవ్ టు డిస్బాండ్, అంటే తీసేయడాన్ని తప్పు పెట్టారు. దాంతోపాటు మనకి ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ చేయాలని చెప్పారు, సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెప్లాయ్మెంట్ అన్నిట్లోనూ ఇంకా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉంది అని చెప్పారు. అలానే మనకి జనరలిజం నుంచి స్పెషలైజేషన్ వైపు మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అందరూ జనరలైజ్డ్గా ఎగ్జామినేషన్ పాస్ అయ్యి వస్తున్నారు కానీ స్పెషలైజేషన్ అనేది ఉండట్లేదు, దాన్ని కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి ఈ కమిషన్ చెప్పింది. ఈవెన్ ట్రైనింగ్ అండ్ కెరీర్ విషయంలో కూడా వాళ్ళకి స్పెషలైజేషన్ అనే దాని మీద ఫోకస్ ఉండాలి అని ఈ కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే లెజిస్లేటివ్ రిలేషన్స్, సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో జనరల్గా టఫ్ ఎక్కడ వస్తుంది అని అంటే, మనకి సెంటర్ అనేది యూనియన్ లిస్ట్లో, స్టేట్ అనేది స్టేట్ లిస్ట్లో మనకి లాస్ పాస్ చేస్తుంటారు జనరల్గా. కానీ ఏమవుతుంది, కన్కరెంట్ లిస్ట్లో స్టేట్ సెంటర్ 2 పాస్ చేయొచ్చు. కానీ సెంటర్ ఏం చేస్తున్నారు, చాలా వరకు స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని తీసుకొచ్చి అమెండ్మెంట్ ద్వారా కన్కరెంట్ లిస్ట్లో పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి లేని డొమైన్లో కూడా వాళ్ళు లా చేసే కెపాసిటీ తెచ్చుకుంటున్నారు. సో ఇలాంటి వాటిల్లో రిస్క్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. స్టేట్స్ ఏమో కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని స్టేట్ లిస్ట్లో ఉండాలి అని, సెంటర్ ఏమో కొన్నిసార్లు యూనిఫార్మిటీ తీసుకురావాలన్నప్పుడు కన్కరెంట్ లిస్ట్లో ఉండాలి అని చెప్పి ఇలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల రిస్క్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో దాన్ని తగ్గించడానికి సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, మనకి టాక్సేషన్ విషయంలో ఎస్పెషల్లీ ఇక్కడ రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ మాత్రం పార్లమెంట్ చేతుల్లో ఉండాలి, మిగతావన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉండాలి అని చెప్పి మనకి మెయిన్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. అంటే రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ కవర్ చేయని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ మాత్రం పార్లమెంట్కి ఇవ్వాలి, మిగతావన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టేట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి, బెటర్ కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఎంతైనా అవసరం సెంటర్ స్టేట్స్ మధ్యలో అని చెప్పడం. దాని తర్వాత పాలసీ అండ్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్స్ని తగ్గిస్తూ బెటర్గా కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి కీలకంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. మరి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరు తీసుకొచ్చారు, సెంటర్ తీసుకొచ్చింది. సెంటర్కి మరి ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటే ఆ పాలసీ తీసుకురావడం ఈజీ కాదు. అందుకని ఏం చేశారు, ఎడ్యుకేషన్ అనే దాన్ని స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు.
42nd అమెండ్మెంట్ ద్వారా అలా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సెంటర్ స్టేట్స్తో పాటు లెజిస్లేషన్ ఎడ్యుకేషన్ పరంగా పాస్ చేసే కెపాసిటీ పొందిందనమాట. సో అలా ఏంటి అంటే ఎడ్యుకేషన్ విషయంలో మనం ఇలాంటి కీలకమైన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం లా పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్ యూజీసీ నుంచి కానీ ఏఐటీయూసీ నుంచి కానీ ఇలాంటి వాళ్ళకి మనం ఇలాంటి ఏదైతే టెక్నికల్ బాడీస్ ఉంటాయో లేకపోతే యూనివర్సిటీస్ ఉంటాయో వాటి నుంచి మనం ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకుని వాళ్ళని స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలి. పాలసీ ఫార్ములేషన్ కానీ లేకపోతే యాక్చువల్ ఐడియాస్ అనేవి వాళ్ళ నుంచి తీసుకున్న యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనేది స్టేట్స్ దగ్గర ఉండాలి ఎడ్యుకేషన్ విషయంలో అని చెప్పి ఇక్కడ రికమెండేషన్స్ చేయడం జరిగింది. రైట్. దెన్ మనకి ఇక్కడ అబాలిషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. మనకి ఆర్టికల్ 169 కింద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా ఫస్ట్ ఆ రెజల్యూషన్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఇనిషియేట్ అవ్వాలి. వాళ్ళు స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి ఆ బిల్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ విత్ కన్సిడరేషన్ వాళ్ళు ఓకే అనుకుంటే అది సింపుల్ మెజారిటీతో పాస్ అయితే అప్పుడు మనం అబాలిష్ కానీ క్రియేషన్ కానీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడైతే పాస్ చేస్తుందో అప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ యొక్క ఒపీనియన్ కానీ సెంటర్ యొక్క ఒపీనియన్ కానీ పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని బట్టి పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇలా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మెయిన్గా కాన్ఫ్రంటేషన్ వచ్చేది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెంటర్ ప్రాపర్గా స్టేట్స్కి రావాల్సిన డెవల్యూషన్ ఇవ్వట్లేదు అని, లేకపోతే ఎక్కువగా సర్చార్జ్ అండ్ సెస్ని ఇంపోజ్ చేస్తున్నారు. సర్చార్జ్ అండ్ సెస్ని ఇంపోజ్ చేస్తే ఏమవుతుంది, ఆ షేర్ ఆఫ్ మనీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్స్తో పంచుకోవాల్సిన అవసరం లేదు. సెస్ అండ్ సర్చార్జ్ మొత్తం కూడా స్టేట్స్ కాకుండా సెంటర్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో వాటిని ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నారు, దానివల్ల అన్డ్యూ ప్రాఫిట్ అనేది సెంటర్కి వస్తుంది అని చెప్పి సెంటర్ పైన స్టేట్స్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో ఏం చెప్పారు అని అంటే సర్చార్జెస్ అనే వాటిని వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్స్లో స్పెసిఫిక్ పర్పస్కి లిమిటెడ్ టైంకి మాత్రమే ఇంపోజ్ చేయాలి, అంతేగాని రిపీటెడ్గా సర్చార్జెస్ని ఇంపోజ్ చేయకూడదు అని చెప్పారు. సో ఫిస్కల్ కోఆర్డినేషన్ పెంచుతూ ఫిస్కల్ ఫెడరలిజం అనే ఐడియాని కూడా ప్రమోట్ చేయాలని కమిషన్ చెప్పింది. దాంతోపాటు ఏంటి, ఫినాన్స్ కమిషన్ అనే బాడీలో ఆర్టికల్ 280 కింద క్రియేట్ అయిన కాన్స్టిట్యూషనల్ బాడీలో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని డ్రా చేయడం వల్ల బెటర్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది రికమెండేషన్స్ అని చెప్పడం. దాంతోపాటు ఎడిక్వేట్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి స్టేట్స్కి వెళ్తేనే స్టేట్స్ నుంచి లోకల్ బాడీస్కి మనకి వెళ్తాయి. అప్పుడే మనం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కానీ ఇలాంటి వాటిని మనం అచీవ్ చేయగలమని కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు, అదర్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ లో గవర్నర్ షుడ్ నాట్ యాక్ట్ అగెయిన్స్ట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మనకి ఆర్టికల్ 200 కింద ఏంటి, జనరల్గా ఒక బిల్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మేరకు జరుగుతుంది అది. సో జరిగిన తర్వాత ఏంటి, గవర్నర్ ముందుకు బిల్ వెళ్తుంది. బిల్ వెళ్ళినప్పుడు హీ హ్యావ్స్ ఆప్షన్స్ ఏంటి అంటే గివింగ్ ఎసెంట్ కానీ, విత్డ్రా చేయడం అంటే మళ్ళీ రికమెండేషన్ రీకన్సిడర్ చేయమని రికమెండేషన్ ఇవ్వడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఫోర్త్ ఆప్షన్ కింద ఆ బిల్ని ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేయడం కానీ చేయొచ్చు. ఆర్టికల్ 200 కింద రిజర్వ్ చేసేటప్పుడు ఒక డెఫినెట్ రీజన్ లేకుండా గవర్నర్ జస్ట్ దాన్ని బ్లాక్ చేయడం కోసం ప్రెసిడెన్షియల్ కన్సిడరేషన్ కోసం పెట్టకూడదు. అలా పెట్టినా కూడా ప్రెసిడెంట్ ఒక టైం ఫ్రేమ్లో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు, స్టేట్ గవర్నమెంట్ షుడ్ అవాయిడ్ ప్రాక్టీస్ ఆఫ్ రిపీటెడ్లీ ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్సెస్. అంటే ఆర్టికల్ 213 కింద స్టేట్స్ ఎప్పుడైతే స్టేట్ అసెంబ్లీలో మనకి ఆ బిల్ పాస్ అవ్వదు, మెజారిటీ ఒపీనియన్ ఉండదు అని అనుకుంటారు, అప్పుడు రిపీటెడ్గా ఆర్డినెన్సెస్ని ప్రమోట్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్గా భావించాలని మనకి సుప్రీంకోర్టు డీసీ వాద్వా కేసులో చెప్పింది కదా, సేమ్ అదే రికమెండేషన్స్ని వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రైట్. సో అంటే రీప్రమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ అనేది కాన్స్టిట్యూషన్కి వైలేషన్ అని చెప్పడం జరిగింది. రైట్. దెన్ నెక్స్ట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏంటి అంటే మనకి 1956లో ఒక యాక్ట్ ఉంది. దీని కింద ఏంటి, రివర్ బోర్డ్స్ని కానీ ట్రైబ్యునల్స్ని కానీ మనం క్రియేట్ చేసుకుని ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సెటిల్ చేసుకుంటున్నాం. సో 1956ది 2019లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది. సో సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, ఆ 1956 యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఒకవేళ కాన్ఫ్లిక్ట్ రెండు స్టేట్స్ మధ్యలో వాటర్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక స్టేట్స్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి సెంటర్ అనేది ఒక ట్రైబ్యునల్ని క్రియేట్ చేయొచ్చు సుమోటోగా అని చెప్పి
రికమెండేషన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు, గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా లోకల్ బాడీస్లో మనకి బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి అని అంటే లోకల్ లాంగ్వేజెస్లో గవర్నెన్స్ ఇస్తే కనుక మనకి అది ఈజీగా ట్రాన్స్లేట్ అవుతుంది బెనిఫిట్స్ అనేవి అని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా కీలకమైన రికమెండేషన్స్ సర్కారియా కమిషన్ డిఫరెంట్ డొమైన్స్లో ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ విషయానికి వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్టెడ్ దట్ గవర్నర్ షుడ్ బి an eminent person from outside of the state and should be detached figure without intense political links or should not have taken part in the politics in the recent past. మరి వీటిలో ఏ ఆప్షన్ అనేది ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు గవర్నమెంట్ ఎమినెంట్ పర్సన్ అవుట్ సైడ్ ద ఫిగర్ ఉండాలి అని చెప్పి ఏ కమిషన్ చెప్పింది అనేది 2019 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Second question. Consider the following statements regarding Sarkaria Commission. It was constituted in 1983 to review center-state relations in India. Second, commission was chaired by R.S. Sarkaria. Third, recommendations led to the formation of Interstate Council under Article 263. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద నీడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సర్కారియా కమిషన్. వాట్ వర్ ఇట్స్ కీ రికమెండేషన్స్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 250 wordsలో మనం డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే ఈ క్వశ్చన్ మొత్తం కూడా ఆన్సర్ చేయొచ్చు, రైట్. దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో సర్కారియా కమిషన్ చేసిన కీలకమైన రికమెండేషన్స్ ఏంటి అనేది డిఫరెంట్ డొమైన్స్లో డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన పూంచి కమిషన్ రికమెండేషన్స్ అనేవి మనం ఎర్లియర్ ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడకపోతే కనుక మీరు అది ప్లేలిస్ట్లో వాచ్ చేయొచ్చు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన సర్కారియా కమిషన్ రికమెండేషన్స్కి సంబంధించిన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.